ఏపీలో ఆ ఏజ్ వారికి సోషల్ మీడియా వాడకం నిషేధం. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మీరు వింటుంది నిజమే. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆస్ట్రేలియా బాటలో నడపాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. పిల్లల భవితవ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఏపీలో కొత్తగా చేస్తుంది కాదు. గతంలో చాలా దేశాలు వీటిని అనుసరిస్తున్నాయి. అదే బాటలో ఇప్పుడు మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి ఇది నిజంగా అమలవుతోందా? అసలు ఏంటి సోషల్ మీడియా బ్యాన్? ఎందుకు అనూహ్యంగా ఈ విషయం తెరపైకి వచ్చింది? ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. సోషల్ మీడియా కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా గంటల తరబడి ఈ యాప్లోనే కాలం గడిపేస్తున్నారు. చిన్నప్పుడే సోషల్ మీడియాకు అడిక్ట్ కావడం, మొబైల్స్ కు అతుక్కుపోతున్నారు. దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పిల్లలు చదువులకు దూరమై తమ బాల్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇప్పటి రోజుల్లో సోషల్ మీడియా పిల్లల జీవితం మీద ఎంత ప్రభావం చూపుతుందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలో ఎన్నో దేశాలు పిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో కొన్ని కండిషన్స్ పెడుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించింది. ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి రావడంతో భారత్ లో కూడా అమలు చేస్తే బాగుంటుందనే వాదన తెరపైకి వచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఆస్ట్రేలియా తరహాలోనే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని తమతో చెప్పినట్లుగా సమాచారం. టీనేజర్లు లోపు పిల్లలు సోషల్ మీడియాలో ఉండకూడదని తాను గట్టిగా భావిస్తున్నానని, వారేం చూస్తున్నారో వారికి అర్థం కాదన్నారు. చిన్న పిల్లలు వాళ్ళు ఎలాంటి కంటెంట్ కు ఎక్స్పోజ్ అవుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారని తెలిపారు. వాళ్ళు డైవర్ట్ కావడం కారణంగా మానసిక ఎదుగుదలలో చాలా మార్పులు వస్తున్నట్లు చెప్పారు. అందుకోసం అవసరమైతే ఆస్ట్రేలియాలో అమలు చేసిన విధానాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఇప్పటికే మైనర్లు సోషల్ మీడియాను యాక్సెస్ చేయడానికి తల్లిదండ్రుల నుంచి నియంత్రణ ఉందని గుర్తు చేశారు. ఒకవేళ ఇదే జరిగితే ఏపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. ఈ విషయాన్ని అమలు చేయడంలో చట్టపరమైన సమస్యలు, సాంకేతికపరమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మరి ఏపీ ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్తుందా లేక మాటలకే పరిమితం చేస్తోందా చూడాలి.